ధ్యానం చేద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము. పోయిన వారము మనము ధ్యానం చేసాం కదా, గుర్తుందా అందరికీ కూడా? ఎన్ని విషయాలు ధ్యానం చేసాం? 5 విషయాలు. వెనకమాల ఉన్నటువంటి వాళ్ళు గుర్తున్నాయా మీకు చెప్పిన విషయాలు? బాగానే తలకాయలు ఊపారు. చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి త్వరగా. పర్లేదు, చూసైనా చెప్పండి, పర్లేదు, ఏమనుకోను, నేనేమనుకోను. మళ్ళీ చూసి చెప్తున్నారు ఏంటని అంటారేమో అనుకోవద్దు, పర్లేదు. అవి ఎన్నని గుర్తుపెట్టుకుంటారు మీరైనా సరే కదా. ఏదన్నా ఒకటంటే గుర్తుపెట్టుకోవచ్చు, అన్నీ గుర్తుపెట్టుకోవాలన్నా కొంచెం ఇబ్బంది. చెప్పండి, మొట్టమొదటిది ఎలా ఉండకూడదు? మనము స్వార్థముగా ఉండకూడదు. మరి ఈ వారంలో, పోయిన వారంలో ఏమన్నా స్వార్థంగా ఉన్నారా? భలే మంచివాళ్ళు అండి మీరు అంటున్నారు, కానీ అసలు మీరే స్వార్థపరులు. అసలు అనేవాళ్ళే అసలు స్వార్థపరులు కదా. సైలెంట్గా ఉండేవాడు బాగానే ఉంటాడు, మంచిగానే ఉండుంటాడు. తలకాయలు అడ్డంగా ఊపేవాళ్ళే బాగా స్వార్థంగా ఉండుంటారు బహుశా. సరే దేవుని యొక్క వాక్యం, స్వార్థ ప్రియులుగా ఉండకూడదు. 2వది ధనాపేక్షకులుగా ఉండకూడదు. 3వది ఇది మీరు ఏంటి బెంకములాడకూడదు అంటే ఏంటి? అది గొప్పలు చెప్పుకోకూడదు. మన గురించి మనము గొప్పగా చెప్పుకోకూడదని మనం ధ్యానం చేసాం. 4వది అహంకారముగా ఉండకూడదు. 5వది దోషకులుగా ఉండకూడదు. 6వది ఈ రోజున తల్లిదండ్రులకి అవిధేయత. అంటే ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో, అంత్యకాలములో యేసు ప్రభుల వారు మరి ఆగమనము, మరి భూమి మీదకి ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నాడు. మధ్యాకాశంలోనికి వచ్చేటప్పుడు భూమి మీద జరిగేటువంటి కొన్ని విషయాల గురించి అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి చెప్పారు ఈ మాటలు. మనుషులు ఇలా అయిపోతున్నప్పుడు, ఇలా ఉంటున్నప్పుడు యేసు ప్రభుల వారు మరి రాబోతున్నారని నువ్వు గ్రహించుకోవాలి తిమోతి అని చెప్పారు. ఈరోజున మనం ధ్యానం చేసేటువంటి అంశం ఏంటయ్యా అంటే, తల్లిదండ్రులకి అవిధేయులుగా బ్రతికేటువంటి వారుగా కూడా కనబడతారు సమాజంలో. ఈ అవిధేయత అది ఎవరి మీద అంటే తల్లిదండ్రులకి. కాబట్టి ఈరోజున కొద్ది నిమిషాలు మనం ఈ తల్లిదండ్రుల యొక్క అవిధేయతను గురించి మనం మాట్లాడుకుందాం. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ యొక్క తల్లిదండ్రులైనటువంటి వారికి విధేయులయుండుడి, ఇది ధర్మమే. నన్ను సౌండ్ తగ్గించండి, చాలు సౌండ్ తగ్గించండి కొంచెం. ప్రభువునందు మీ తల్లిదండ్రులైనటువంటి వారికి మీరు ఎలా ఉండాలి అంటే విధేయులుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? విధేయులుగా ఉండాలి. మీ తల్లిదండ్రులైనటువంటి వారు అంటే మిమ్మల్ని కన్నటువంటి మీ తల్లిదండ్రులైనటువంటి వారికి మీరు ఎల్లప్పుడూ కూడా విధేయత అంటే వారి మాట వినడము, వారికి లోబడము, వారిని కొంచెం వారిని బాధ పెట్టకుండా, దుఃఖ పెట్టకుండా, వారి యొక్క మాటను కాదనకుండా, ఒకవేళ వారు ఏదైనా చెప్పినా వారితో సామరస్యంగా మాట్లాడి మరి కొంచెం వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పుకునేటువంటి పరిస్థితిని మనం కలిగి ఉండాలి. చాలామంది బిడ్డలు ఈ దినాల్లో తల్లిదండ్రులైనటువంటి వారికి ఎదురాడేటువంటి మనస్తత్వాలు కలిగిన వారు లేకపోలేదు. అవిధేయులుగా ఉండేటువంటి బిడ్డలు కూడా మనకి సమాజంలో చాలా ఎక్కువ మంది కనబడతారు. తండ్రి ఒకటి చెప్తే బిడ్డ ఒకటి చేస్తూ ఉన్నాడు, తల్లి ఒకటి చెప్తే బిడ్డ ఒకటి చేస్తూ ఉంది. అలాగ కాకుండా దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుని ఎరిగినటువంటి బిడ్డలమైన మనము, దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము, మన తల్లిదండ్రులైనటువంటి వారికి మనం ఎల్లప్పుడూ కూడా విధేయులుగానే ఉండాలట. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఆకాశమా చెవియొగ్గు, భూమి ఆలకించు, నేను కని పెంచి పెద్ద చేసినటువంటి నా పిల్లలు నాకు విధేయత చూపించట్లేదు. అంటే నా మాట వినట్లేదు. వారిని చాలా ప్రయోజకులుగా చేశా, ఉన్నతమైనటువంటి స్థితిమంతులుగా చేశా, వాళ్ళకి గౌరవం ఇచ్చాను, పేరు ప్రఖ్యాతులను ఇచ్చాను, కావలసిన మంచి ఈవులు వనరులతో కూడినటువంటి వసతులను అనుగ్రహించాను. కానీ వారు నాకు విధేయులు కావట్లేదని చెప్పి యేసు ప్రభుల వారట తన యొక్క రక్తము పంచుకొని పుట్టినటువంటి బిడలమైనటువంటి మనందరిని బట్టి ఆయన ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. మరి ఈ రోజున మరి నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రులైనటువంటి వారు మరి నీవు ఎలా ఉంటున్నావో నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. వారికి విధేయురాలుగా ఉంటా ఉన్నావా, లేకపోతే వ్యతిరేకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నావా? ఒకవేళ అవిధేయత మనం చూపిస్తే మనకేంటి నష్టం అంటే
చదవండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలోనికి రండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చదవండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని యొక్క కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఎవరైతే తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా, తల్లిదండ్రులకి లోబడకుండా విధేయత కలిగి ఉండరో వారి యొక్క కళ్ళట లోయ కాకులు వచ్చి పీకి వెళ్ళిపోతాయట. జాగ్రత్త. అంటే మనము మన తల్లిదండ్రుల యొక్క మాట వినకపోతే ఏ కాకులు ఇవి? లోయ కాకులు. అంటే మనకు తెలుసు, చకోడీలు లాక్కెళ్ళిపోవడం మనకు తెలుసు. లేకపోతే ఇంట్లో ఏమైనా కూర వండుకుంటే ఆ ముక్కలు లాక్కెళ్ళిపోవడం, ఆ కాకుల సంగతి మనకు తెలుసు. కానీ బైబిల్ గ్రంథము ఏమని చెప్తుందో చెప్పనా? లోయలో నుంచి కాకులు వస్తాయట, నీ కనుగుడ్లు లాక్కెళ్ళిపోతాయట. భయపడాలి దేవుని యొక్క వాక్యానికి. నీ తల్లిదండ్రులకి నీ విధేయుడు కాకపోతే, విధేయురాలు కాకపోతే నీకు జరిగేటువంటి నష్టం ఇదే. మరి అది ఎంత బాధ, ఎంత భారమో, ఎంత భయంకరమైనటువంటి స్థితి. ఒకవేళ కంట్లో నలక పడితేనే మనం అల్లాడిపోతాము. మరి సున్నితమైనటువంటి కన్ను. కాబట్టి ఒకవేళ మనల్ని కన్నటువంటి మన తల్లిదండ్రులకి అవిధేయులంగా బ్రతికితే దేవుని యొక్క కోపం మన మీద రగులుకొని మరి ఆ లోయ కాకులు వచ్చి మన కనుగుడ్లు పీకెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా మనము వాక్యానికి భయపడి ఇప్పటి నుంచైనా కానీ మన తల్లిదండ్రులైనటువంటి వారికి విధేయులు మగు పిల్లలమై ఉండాలని ప్రభుల వారు కోరుకుంటా ఉన్నారు. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. విధేయత అంటే ఏమీ లేదు, వారి మాట వినడం అంతే. వారి మాట కాకుండా నీ మాట చొప్పున నువ్వు బ్రతకడం కాదు దేవుని యొక్క వాక్యం నేర్పించేది. ఎందుకంటే వారు మన వయసును దాటుకొని ముందుకు వచ్చారు. ఈ పరిస్థితులన్నీ కూడా వాళ్ళు ఎప్పుడో చూసి మరి వాళ్ళు ముందుకు వెళ్ళారు. కాబట్టి వాళ్ళు అనుభవపూర్వకంగా ఏదైనా మనకు చెప్పినప్పుడు ఆ మాటకి మనమందరం కూడా విధేయులం అవ్వాలి. కొన్నిసార్లు ఏమంటారు చెప్పనా? నువ్వేంటి నాకు చెప్పేది అంటారు. నువ్వేంటి నాకు చెప్పేది? నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం ఉంది, నాకు లోక సంబంధమైన జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నా స్నేహితులు ఉన్నారు, లేకపోతే నాకు బోలెడంతా ఆలోచన శక్తి ఉందని పిల్లలు తల్లిదండ్రులైనటువంటి వారిని కించపరిచేటట్లుగా మాట్లాడతారు. ఇలా మాట్లాడకూడదు. మనము మన తల్లిదండ్రులైనటువంటి వారి యొక్క మాట ఎప్పుడూ కూడా వినాలి. ఒకవేళ నీకు బయట ప్రపంచం తెలుసు కాబట్టి వాళ్ళకి బయట ప్రపంచం తెలియకపోతే సామరస్యంగా కూర్చొని ఇది అని చెప్పేటువంటి మనసు మరి ఆ కృప కలిగినటువంటి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. కొన్నిసార్లు ఈ అవిధేయత వలన మన తల్లిదండ్రులైనటువంటి వారు చాలా నొచ్చుకొని బాధపడతారు కదా. అలాగ ఉండకూడదు. అందుకనే తల్లిదండ్రులైనటువంటి వారికి మనము అందరము కూడా విధేయులంగా ఉండాలి. రెండవది జ్ఞాపకం చేస్తాను చూడండి, లేవియ కాండము 19వ అధ్యాయంలోనికి రండి. లేవియ కాండము 19వ అధ్యాయము, లేవియ కాండము 19వ అధ్యాయము 3వ వచనము. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. ఈ రోజుల్లో ఎవరికైనా ఉందా భయము? తల్లి అంటే, తండ్రి అంటే? ఆలోచన చేయండి. అసలు మీ పిల్లలు మీకు భయపడుతున్నారా? మీరే చెప్పేస్తున్నారు అస్సలు భయం లేదండి. అదా ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మీ నాన్నకు చెప్తానంటే చెప్పుకో, మీ అమ్మకు చెప్తానంటే అబ్బా ఇంకా మంచిది, ఏమంటదట మా అమ్మ అనే పరిస్థితిలోనికి వచ్చారు. మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రులకి నీవెప్పుడూ కూడా భయపడతా ఉండాలి. ఆ భయం అనేటువంటిది కూడా తల్లిదండ్రులు పెట్టాలి పిల్లలకి. గారం చేసేటువంటి విషయంలో గారం చేయాలి, ముద్దాడుకునేటువంటి విషయంలో ముద్దాడుకోవాలి, భయం చెప్పాల్సినటువంటి విషయాల్లో భయం చెప్పాలి. భయం చెప్పేటువంటి విషయాల్లో కూడా ముద్దాడేవనుకో వాడికి పెద్దయిన తర్వాత ఇక నీవంటే భయం ఉండదు. నీవంటేనే భయం లేకపోతే ఇక లోకములో ఇక వాడికి ఎవడంటే కూడా భయం ఉండదు. కాబట్టి భయము లేకుండా మన పిల్లలైనటువంటి వారిని మనం పెంచకూడదు. వారు ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ కూడా తల్లిదండ్రులు అంటే తప్పనిసరిగా అమ్మో మా నాన్న మా అమ్మ అనేటువంటి ఒక భయము వారిలోనికి రావాలి. అలా తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులదే.
ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము కూడా మనల్ని కన్నటువంటి మన తల్లిదండ్రులైనటువంటి వారికి మనం ఎప్పుడు కూడా భయపడుతూనే ఉండాలి. మీరు నమ్మండి, ఈ రోజుకి దైవ సేవకులు నాన్నగారు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా ఆ ఫోటో చూస్తేనే భయం వేస్తుంది. ఆ భయము వారు మనలో పెట్టారు. కొన్నిసార్లు ఆయన తండ్రి స్థానంలో ఉండి ఎన్నిసార్లు మనల్ని గద్దించి మరి మాట్లాడితే ఎంత వణికిపోయేవారం, అసలు ఎంత భయపడిపోయేవారం. దైవ సేవకుడు అంటే, ఆ తండ్రి అంటే ఎంత భయపడుతూ మనం ఉండేవారం. ఈ రోజుల్లో అసలు భయం ఉందా? సేవకుడు అంటే భయం ఉందా? అసలు ఆ సేవకుడు అంటే భయం ప్రక్కన పెట్టండి. అసలు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకే భయపడినోడు ఇక సేవకుడికి ఏం భయపడతాడట? ఆ తండ్రికే అతడు లోబడక మరి భయపడలేనటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఆ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి ఒక మాట, అయ్యా మా పిల్లోడు ఇక ఏకంగా మా ఇంట్లోనే బెడ్ మీద కూర్చొన్నట్టు సిగరెట్లు కాలుస్తున్నాడు అంటాడు. మీరేం అనలేదా అన్న? ఇక అన్నా కానీ ఏమంటావయ్యా, ఎరా ఏంట్రా అంటే నేను చచ్చిపోతాను అంటున్నాడు. అదేమనంటే సావడాడు, ఏదో భయపెడుతున్నాడు అంతే. వాళ్ళకి తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుంది తప్ప పిల్లలు తల్లిదండ్రులకు భయపడట్లా ఈ మధ్యకాలంలో. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో చెప్పనా? దేవుని పిల్లలమైనటువంటి మనము మన తల్లిదండ్రులంటే మనకి భయం ఉండాలి. అమ్మ మా నాన్న చూస్తూ ఉన్నాడు, మా అమ్మ చూస్తూ ఉంది, మా నాన్న తెలిస్తే ఊరుకోడు, తిడతాడు, కొడతాడు, లేకపోతే మా అమ్మ తెలిస్తే అన్నం పెట్టకుండా ఆగిపోతుంది. ఆ భయం అనేటువంటిది వారిలో లేకపోతే వారు ఇష్టానుసారంగా తయారవుతారు. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? మన తల్లిదండ్రులైనటువంటి వారికి భయపడాలి. ఈ రోజుల్లో అస్సలు బొత్తిగా భయం లేదు కదా. స్కూల్లో ఎన్ని కంప్లైంట్స్, ఆ మాస్టర్స్ అయినా కానీ ఒకవేళ టీచర్స్ అయినా కానీ ఆ పిల్లలకు భయం చెప్పడానికి ఏదన్నా 4 దెబ్బలేస్తే ఈ తల్లిదండ్రులు వెళ్ళి పోట్లాడుతూ ఉన్నారు. మా పిల్లల్ని ఎందుకు కొడుతున్నారు, మా పిల్లలు ఏం తప్పు చేశారంట, ఆడేదో పెన్సులేగా తీసేసింది, పెన్నేం తీయలేదుగా, వెనకేసుకొస్తున్నారండి తల్లిదండ్రులు. నాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు. ఆ పుస్తకం ఏదో దొంగతనం చేసినట్టు, డబ్బులేయో తీసేసినట్టు, పెన్సిలేగా, ఈరోజు పెన్సిలే తీశాడు. మీకు చిన్న స్టోరీ చెప్తా, జరిగినటువంటి విషయం చెప్తా. ఒక రోజునంట ఒక చిన్న పిల్లోడు ఆడు చిన్న వయసులో ఉండగా వాడు ప్రక్కింట్లోకి వెళ్ళి చిన్న చిన్న పెన్సిల్స్, పెన్నులు దొంగతనం చేసి తీసుకొచ్చేవాడట. వాళ్ళ తల్లి చూసేదట, తండ్రి చూసేవాడట, ఎక్కడైరా అని అడిగేవాడు కాదట. ఆడు చక్కగా అలాగ మెల్లమెల్లగా అలవాటు పడిపోయాడు ఇక దొంగతనాలకి. వాళ్ళేంటో మరి ప్రక్కనోళ్ళు పాపం వాళ్ళు పోగొట్టుకున్నారని వాళ్ళు ఎత్తుక్కునేవాళ్ళు. చివరాఖరికి ఆడు ఒక పెద్ద గజ్జి దొంగ అయిపోయాడు, పేరు మోసినటువంటి దొంగ అయిపోయాడు. పోలీసులు పట్టుకున్నారంట వాడిని. పోలీసులు పట్టుకుంటే వాడిని భయంకరమైనటువంటి శిక్షకి వాడిని తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో ఆడన్నాడట, అయ్యా నాకు ఒక కోరిక ఉంది అన్నాడట. ఏంటయ్యా కోరిక? మా అమ్మను ఒకసారి పిలవండి అన్నాడట, మా అమ్మతో మాట్లాడాలి అన్నాడట. సరే వాళ్ళ అమ్మగారిని పిలిచారంట. అమ్మ ఏదో మాట్లాడతాడంట నీతో అని పిలిస్తే వాళ్ళ అమ్మగారు లోపల సెల్లో ఉంటాడుగా ఈయన, చెవి దగ్గర పెట్టామా అన్నాడట. చెవి దగ్గర పెట్టింది, ఏదో చెప్తాడేమో, ఏమైనా సీక్రెట్, ఇంకెక్కడైనా బంగారం కానీ ఏమన్నా డబ్బులు ఏమన్నా దాచేసేయడం పిల్లోడు, అవి నాకు చెప్తాడేమో సీక్రెట్ అనుకుంది ఏమే. చెవి దగ్గర పెట్టేసరికి పళ్ళతో ఆ చెవిని కొరికాడంట. ఏంట్రా చెవిని కొరికేసావు అంటే, ఇది గుర్తుపెట్టుకో, చిన్నప్పుడే గనక నన్ను మందలించి, నన్ను గద్దించి, నన్ను భయపెట్టుంటే ఈరోజు నేను ఇంత పెద్ద గజ్జి దొంగనయ్యేవాడిని కాదు. ఒక పెన్సిల్ దొంగతనం చేసి తీసుకొచ్చినప్పుడే నువ్వు నన్ను ఏమనలేదు, తిట్టలేదు, కొట్టలేదు, అది నాకు బాగుంది అని అనిపించి నేను చివరాఖరికి పెద్ద దొంగనైపోయాను. నేను ఇలాగ దొంగనైపోవడానికి కారణము నువ్వే అన్నాడట. అందుకే నేను చెవిని కొరికేశాను అన్నాడట. వాళ్ళ తల్లి అప్పుడు రియలైజ్ అయిందంట, ఇదా సంగతి అని. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులకు భయపడే పరిస్థితి లేదు. అలా అని చెప్పి పిల్లల్ని కూడా తల్లిదండ్రులు భయపెట్టలేకపోతా ఉన్నారు. మీరు జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. ఒక మాట మాట్లాడాలి అంటే వారు ఎదురు తిరిగి ఏదైనా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడాలంటే, బూతు మాటలు మాట్లాడాలి అంటే తల్లిదండ్రులకి ఆ పిల్లలైనటువంటి వారు వణికిపోవాలి.
మనం ఏం చేస్తాం చెప్పనా? మనకున్నటువంటి లోపం ఏంటో చెప్పనా? మన పిల్లలు బూతు మాటలు మాట్లాడుతుంటే ఇంకోసారి మాట్లాడు, భలే మాట్లాడుతున్నావే, ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు? మేము ఎప్పుడు మాట్లాడలేదు ఇంత చక్కగా. భయం ఉందా? ఎట్లా అంటే అసలు ఏమన్నా భయం ఉంటుందా మన పిల్లలకి? అందుకనే గద్దించే విషయంలో గద్దించాలి, సరిచేసే విషయంలో సరిచేయాలి, దండించే విషయంలో దండించాలి. మీకు ఒకటి చెప్పనా? మా చిన్నప్పుడు మమ్మల్ని కొడితే బెల్టులు తెగిపోయాయి అండి. అసలు కొత్త బెల్ట్ తీసుకొచ్చి అక్కడ తగిలించుకునేవాళ్ళు నాన్నగారు. కాళ్ళు వాతలు పడిపోయాయి, అట్లా కొట్టేవారు. నలుగురిని కొట్టేవారు, ఒకళ్ళని కాదు నలుగురిని కొట్టేవారు. ఒకళ్ళ తప్పు చేసిన నలుగురికి పడేయి దెబ్బలు. భయం ఉండాలి. ఈ రోజుకి తల్లిదండ్రులకి నిజంగా మన ఇంతవరకు కాలాల్లో మీరు అర్థం చేసుకునండి, మీ తల్లిదండ్రులు అంటే మీకు ఎంత భయం అసలు? ఈ రోజుల్లో ఏ పిల్లోడికైనా అసలు, ఏ అమ్మాయికైనా అసలు భయం ఉంటుందా? కాబట్టి కంప్యూటర్ యుగంలో ఉన్న మన పిల్లలు మనకు భయపడేటట్లుగా తల్లిదండ్రులు అయినటువంటి వారు చేసుకోవాలి. మరి తల్లిదండ్రులకి అవిధేయులుగా అయిపోతారట చాలామంది. అవిధేయత కాదు, భయపడేటువంటి వారుగా కూడా మనము చేసుకోవాల్సినటువంటి తల్లిదండ్రులుగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు భయపడాలి. ప్రకటనలతో ఈ మాట చెప్పండి, తల్లిదండ్రులకు భయపడమని చెప్పండి. అమ్మా చెప్పాలి, గట్టి చెప్పాలి. వారు ఎంత పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా మంచంలో ఉన్నా సరే, నీ తల్లి అంటే నీ తండ్రి అంటే నీకేముండాలి? భయం ఉండాలి, భయం ఉండాలి. మూడవది చదవండి దేవుని యొక్క వాక్యములో నుంచి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం చదవండి. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాలి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. నీ తల్లిదండ్రులైనటువంటి వారిని ఏం చేయాలి? నువ్వు సంతోష పెట్టాలమ్మా, సంతోష పెట్టాలి. ఏడిపించకూడదు, దుఃఖ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. వారిని మరి కొంచెము వారికి కావలసినటువంటిది ఏంటి? ఏమైనా వెండి బంగారాలు ఏమైనా కోరుకుంటున్నారా నీ దగ్గర నుంచి? లేకపోతే విలువ కలిగినటువంటి వస్త్రాలు ఏమైనా నీ దగ్గర నుంచి ఆశిస్తున్నారా? లేదే. వారికి మనము సంతోషాన్ని ఇవ్వకపోగా వారిని ఏం చేస్తా ఉన్నా? దుఃఖ పెడతా ఉన్నా. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ తల్లిదండ్రులైతే పిల్లలు పెట్టేటువంటి బాధను భరించలేక దుఃఖపడి ఏడుస్తారో, మనం ఏమి విత్తుతామో అదే పంటను కోస్తాం. రేపటి దినమున నీకు పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు పుడతారు, ఆ పిల్లలు కూడా నిన్ను అలాగే ఏడిపించేంత పరిస్థితి వస్తుంది. అందుకనే మనము మన తల్లిదండ్రులైనటువంటి వారిని సంతోష పెడితే మన పిల్లలు కూడా మనల్ని సంతోష పెడతారు. మనం కనుక మన తల్లిదండ్రులను ఏడిపిస్తే మన పిల్లలు కూడా మనల్ని ఏడిపిస్తారు. కాబట్టి మనము బ్రతికినంత కాలము కూడా మన తల్లిదండ్రులైనటువంటి వారిని ఏ విధము చేతనైనా సరే సంతోష పెట్టేటువంటి బిడ్డలంగానే ఉందుముగాక. అందరి గట్టిగా ఆమేన్ చెప్దాము. ప్రకటనలు చెప్పండి, తల్లిదండ్రులను సంతోష పెట్టమని చెప్పండి. తల్లిదండ్రులను సంతోష పెట్టాలి, ఆనందింప చేయాలి. వారిని దుఃఖ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, ఏడిపించకూడదు, వారు కృంగిపోయేటట్లుగా చేయకూడదు. కొన్నిసార్లు ఏం మాట్లాడతావు నీకు తెలియదు కదా, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు పెద్దోళ్ళే. వారు తల్లిదండ్రులు అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండదు. కొన్నిసార్లు వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడతారు. ఎందుకు అలా మాట్లాడేది? నిన్ను కని పెంచి పెద్ద చేసినందుక, నిన్ను పురిట్లోనే నీ పీక పిసికి చంపేయనందుక నువ్వు అలా మాట్లాడేది? లేకపోతే నిన్ను తీసుకుని వెళ్ళి ఏ అనాథాశ్రయాల్లో నేను పెంచలేనయ్యా, నా వల్ల కాదని చెప్పి ఇచ్చేయనందుక వాళ్ళని అలా మాట్లాడేది తల్లిదండ్రులకి? లేకపోతే ఏ చెత్త కుండీల్లోనో ఏ రోడ్డు ప్రక్కనో వదిలిపెట్టేయకుండా వారు నిన్ను ఇంత పెంచి నిన్ను చదివించి నిన్ను ప్రయోజకుడిని చేస్తే, ఈరోజున తల్లిదండ్రులు అంటే బొత్తిగా చాలామందికి భయం లేదు, పైగా వారిని సంతోషపెట్టేటటువంటి పనులు కూడా లేవు. కుటుంబాల్లో చాలామంది తల్లిదండ్రులు ఆ బిడ్డలను చూస్తే ఒకటే కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారండి. ఎంత భయంకరమైనటువంటి దుఃఖం వెళ్ళబోస్తూ ఉన్నారు చాలామంది. నా మట్టుకు నేనైతే నా చేతులు పట్టుకుని ఏడుస్తారయ్యా నా పిల్లోడు. మొన్న ఇటీవల కాలంలో తల్లి చెప్తా ఉంది, ఏమని చెప్పనా, పిల్లోడట
16 సంవత్సరాల పిల్లోడు. వాళ్ళ అమ్మా నాన్న ఏంటో కూలి పనులు చేసుకుంటున్నారు. వాడిని ఏంటో మంచి కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేయాలంటే 40,000 ఫీజు, 20,000 బస్ ఫీజు, 60,000 రూపాయలు. మళ్ళీ ఇటు తిండి తెప్పలో పొద్దున్నే లేసి మళ్ళీ ఇడికి షాకిరి చేసి ఇవన్నీ కట్టి పంపించాలి. ఇది చేస్తే వాడు కాలేజీకి వెళ్ళకుండా సినిమాకి వెళ్ళాడట. కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది, అమ్మా మీ అబ్బాయి రాలేదేంటి ఈరోజు? వచ్చాడుగయ్యా. ఎక్కడికి వెళ్ళాడు? వచ్చిన తర్వాత యారా ఎక్కడికి వెళ్ళారా అంటే సినిమాకి వెళ్ళాను ఏంటంట అని చెప్పి, ఆ తల్లి ఎందుకు వెళ్ళావురా సినిమాకి, నిన్ను చదువుకోమని పంపిస్తే మేమెంత కష్టపడుతున్నా నువ్వు చూడట్లేదని అంటే, ఆ పిల్లోడట 16 సంవత్సరాల పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తల్లి యొక్క పొత్తి కడుపులో తన్నాడట. ఎంత ఆవేదన అండి, ఎంత బాధ, ఎంత దుఃఖమో. ఆ తల్లి ఇక ఏడుపు ఆపుకోలేక, ఇంతవరకు నా భర్తే నా మీద చెయ్యెత్తలేదు, నేను కన్నటువంటి నా కొడుకు ఈ రోజున నన్ను తన్నడానికి నా మీదకు వచ్చాడని చెప్పి ఆమె గుండెలు పగిలిపోయేట్లు ఏడ్చిందండి. అసలు ఈ రోజుకి నేను ఆ యొక్క విషయాన్ని మర్చిపోలేరు. ఇటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, బాధపడేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, దుఃఖపడేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అయ్యా నువ్వేం చేయకపోయినా పర్వాలేదు మీ తల్లిదండ్రులకి, కానీ ఏడిపించు మాకు, వాళ్ళని బాధ పెట్ట మాకు. వాళ్ళు దుఃఖపడేటట్లుగా చేస్తే అది నీకు క్షేమం కాదు, అది నీకు నీ జీవితానికి నీ కుటుంబానికి అది ఒక శాపం, అది మేలు కాదు. నీ మేలు కొరకే నేను చెప్తా ఉన్నాను. నీ తల్లిదండ్రులు లేనటువంటి వారిని చూసుకునడానికి నీకు ఒక గొప్ప అవకాశంగా భావించు. అంతేకాదు వారిని బాధ పెట్టేటువంటి పని మనం చేయకూడదు. జాగ్రత్తగా రండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి చదవండి. మనం చదువుకునేటువంటి నిర్గమాకాండం 21వ అధ్యాయంలోనికి రండి. నిర్గమాకాండం 21వ అధ్యాయము 21వ అధ్యాయం 15వ వచనం చదవండి. తన తండ్రి అయినను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్షణ అందుతాడు. చూడండి ఈ మాట. ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్నటువంటి వారమైనటువంటి మనము, నువ్వెంత పెద్దోడువైనా, నీకు ముదిమి వయసు వచ్చినా, నీ తల్లిదండ్రులు ఒకవేళ మంచంలో ఉండి లేవలేనటువంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎవరైనా సరే వారి తల్లిదండ్రులైనటువంటి వారిని కొట్టేవాడు నిశ్చయముగా మరణశిక్ష. దేవుని యొక్క కోపం రగులుకుంటా ఉంది ఇక్కడ. అవిధేయతగా ఉంటే లోయ కాకులు వచ్చి కనుగుడ్లు పీకెళ్ళిపోతాయట. తల్లిదండ్రులైనటువంటి వారికి భయపడకపోతే మనమే నష్టపోతామట. తల్లిదండ్రులని కొడితే, వారిని దుఃఖపెట్టేటువంటి పని చేస్తే నిశ్చయముగా మరణశిక్ష ఉంటుందట. నరకంలోనికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. కొట్టబాకు, చెయ్యెత్తబాకు తల్లిదండ్రులు లేనటువంటి వారి మీద. పన్నెత్తి మాట అనడానికే మనకి గుండె ధైర్యం కావాలి. అలాంటిది చేయెత్తే అంత అధికారం నీకు ఎవడిచ్చాడు? అవసరమైతే నీ శరీరాన్ని, నీకు అంత కోపం వస్తే నీ శరీరం మీద నువ్వు కొట్టుకో, నీ చెంపల మీద నువ్వు కొట్టుకో, లేకపోతే కర్ర పట్టుకో నువ్వు బాదుకో, బెల్ట్ పట్టుకో నువ్వు బాదుకోయా. నీకు అంత ఆనందంగా ఉంటే. కోపం ఎవడి మీద చూపించలేక తల్లి తండ్రి మాట్లాడలేరు కదా, కొడుకు కదా, ఎంతైనా సరే కన్నపేకు కదా, తరుకుపోతారు వాళ్ళు. ప్రేమ చంపుకొని అక్కడే ఆ ఇంట్లోనే ఎన్ని బాధలు పెట్టినా, ఎంత కష్టం పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, కొడుకు మీద కూతురి మీద ఉన్నటువంటి మమకారంతో వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటా. అట్లా ఉంటే నీ కళ్ళు నెత్తికెక్కేసిన ఈ రోజున తల్లిదండ్రులైనటువంటి వారిని కొట్టేంత స్థితిలోనికి వెళ్ళిపోయావా? ఏమంతా నువ్వు వరగబెట్టావని మీ తల్లిదండ్రులకి, ఏమంతా చేసావని నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తా ఉన్నాను. మీ తల్లిదండ్రులు మీ కొరకు చేసిన దాంట్లో కనీసము 10వ వంతైనా మీరు మీ తల్లిదండ్రులకు చేశారా? ఈ రోజున నువ్వు సంపాదించుకోలేవని, నువ్వు కష్టపడలేవని, నిన్ను సుఖపెట్టడం కోసం వాళ్ళు కడుపు మార్చుకొని, వాళ్ళు పండగలకి బట్టలు కొనుక్కోకుండా నీకు బట్టలు కొని, నీవు ఎక్కడ తక్కువైపోకూడదని నిన్ను అంతా పోషించి నీ అవసరతలు తీరిస్తే, ఈ రోజున తల్లిదండ్రులు లేనటువంటి వారిని కొట్టడానికి నీకు ఎంత అధికారం, ఎంత గుండె ధైర్యమో. దయచేసి నేను మరలా మిమ్మల్ని ప్రశ్న వేస్తా ఉన్నాను. ఇలా దుఃఖపెట్టేవారు ఎంతోమంది ఉన్నారు. అది ఒక గ్రామం. జరిగినటువంటి విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి మీరు. అది ఒక గ్రామం. ఆ గ్రామంలో ఆ పిల్లోడు చిన్న వయసులోనే తన యొక్క తండ్రిని పోగొట్టుకున్నారట. తండ్రిని పోగొట్టుకొని ఆ తల్లి ఇక ఆ బిడ్డలోనే తన భర్తను చూసుకుంటూ, ఈ బిడ్డే నాకు ఇక ఆధారము అనుకుంది. ఆ బిడ్డను పెంచుకుంది. ఆ ఇంట్లో 4 ఇళ్లల్లో పని చేసుకొని ఆ పిల్లోడిని చదివించుకుంది.
చదివించుకొని ప్రయోజకుడిని చేసింది. ఒక గొప్ప ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసింది. బీటెక్ మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడు, మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యాడు. ఉద్యోగం వచ్చింది, శాలరీ బాగానే ఇస్తూ ఉన్నారు. ఆ కుమారుడికి వివాహం చేశారు. వివాహమైన తర్వాత కోడలు ఇంటికి వచ్చింది. ఆమె కూడా చదువుకున్నటువంటి ఆవిడే. ఒక ఊళ్ళో జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది. ఆ కోడలు ఇంటికి వచ్చిన తర్వాత ఒక 20-30 రోజులు, ఒక నెల రోజులు బాగానే ఉన్నారు. ఆ పెళ్ళైనటువంటి మొదటి దినాల్లో అత్త కోడలు బాగానే కలిసిపోయేవాళ్ళట. ఇప్పుడు కోడలకి అత్తగా పడట్లేదు. కోడలకి అత్తగా పడక ఇక కోడలు తన భర్తతో మాట్లాడుతూ ఉందంట. ఆ భర్తతో ఏమనంటే, నేనంటే ఇష్టమా మీ అమ్మ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా మీ అమ్మ అంటే ఇష్టమా. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అదేంటి అలా మాట్లాడతావు, నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. లేదు లేదు, అయితే మీ అమ్మాయినా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి ఇంట్లో అనేదంట ఆమె. ప్రతిరోజు ఇదే నస. ఆ తల్లి విందే ఒక రోజు నా మాటలన్నీ కూడా. ఇక ఆయన చేయగలిగింది ఏమీ లేదు. సరే, ఇక కాపురం నిలవబడాలంటే భార్యను పోగొట్టుకోలేడు, తల్లినే దూరం పెట్టాలనుకున్నాడు. తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఇది పరిస్థితి, మరి నిన్ను ఎక్కడైనా అనాథాశ్రయంలో ఉంచాలని నేను అనుకుంటా ఉన్నాను. పర్లేదయ్యా, మీరిద్దరు బాగుండండి, చక్కగా ఉండండి, మీరు సంతోషంగా ఉండి మీరు పిల్లలను కానీ వారిని ప్రయోజకులుగా చేయండి, నాకు అంతకంటే ఇంకెక్కువేమిటి అని చెప్పి ఆ తల్లి చాలా కడుపులో బాధను దిగమింగుకొని ఇంత పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేసి వివాహం చేసినటువంటి ఆ కుమారుడి మీద ఆధారపడి ఆ కుమారుడిలోనే అన్నీ చూసుకొని ఆ కుమారుడి అన్నీ అనుకొని తనకంటూ ఏది కూడా లేకుండా, తనకంటూ ఏది దాచుకోనకుండా వచ్చినటువంటి పెన్షన్ కూడా ఆ కుమారుడికే ఇచ్చి ఆ కొడుకుని అంత ప్రయోజకుడిగా చేస్తే ఈ రోజున ఆ కుమారుడు ఆ తల్లిని బయటికి పంపించడానికి ప్రయత్నాలు చేశాడు. బయటికి వెళ్ళాడు, షాప్కి వెళ్ళాడు, ఒక కర్రల సంచి కొన్నాడు. ఆ కర్రల సంచిలో ఆ తల్లి యొక్క బట్టలు సర్దాడు. బయలుదేరారు. అది ఒక అరణ్యము లాంటి ఊరు. ఆ ఊరులు దాటుకొని, అరణ్యాలు దాటుకొని, లేకపోతే ఆ భయంకరమైనటువంటి ప్రాంతాలు దాటుకొని అవతలకు వెళ్ళాలి. దాదాపుగా ఆ కుమారుడు ఆ తల్లిని వెంట పెట్టుకొని 3 దినాలంతా ప్రయాణమై బయలుదేరాడు. అరణ్యంలో వెళతా ఉన్నాడు. ఇక అతని కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. అమ్మా, నేను ఇక్కడ నుంచి ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను, నా వల్ల కాదు, ఇక నేనేమి చేయలేను, ఇక్కడే నిన్ను వదిలిపెట్టేస్తున్నానని చెప్పి ఆ తల్లిని ఆ చెట్టు కింద వదిలిపెట్టి అతడు మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తల్లి ఒక్కతే ఆధారం లేనటువంటి వ్యక్తిగాను, ఎవరి మీద ఆమె ఆనుకోలేనటువంటి వ్యక్తిగాను మరి ఆ యొక్క అరణ్యములోనే అలాగే ఆ చెట్టు క్రిందే ఉండిపోయింది. 2-3 దినాలు గడిచిపోయినాయి. బలహీనరాలైపోయింది. ఆ తల్లి లేచి నిలవబడలేక నడవలేనంత శక్తిహీనరాలైపోయింది ఆ తల్లి. అయితే జరిగినటువంటి విషయము, ఈ కుమారుడు ఇంటికి వెళ్ళాడు కానీ ఆ తల్లి మీద ఉన్నటువంటి మమకారం సావలేదు. ఆ తల్లి చేసినటువంటివన్నీ గుర్తొచ్చి ఆ తల్లి ఎలా ఉందో చూద్దామని చెప్పి మరలా బయలుదేరి వచ్చాడట. మారు వేషంలో వచ్చాడట ఆ కుమారుడు ఆ తల్లిని చూడడానికి. జాగ్రత్తగా వినండి. ఆ కుమారుడు వచ్చిన తర్వాత తల్లి గుర్తుపట్టలేదు. కళ్ళు చెమ్మగిలిపోయినాయి. ఆ తల్లి యొక్క మరి కళ్ళు సరిగా కనబడట్లేదు. మరి ఆ కుమారుడు మారువేషంలో వచ్చి, అమ్మా ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అంటే, అయ్యా నా కుమారుడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అవునా, మరి నేను ఆ ఊర్లోనికి వెళుతున్నాను, నీ కుమారుడికి ఏమైనా చెప్పమంటావా? అయ్యా ఏమీ చెప్పొద్దు, కానీ ఆ కుమారుడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాడో లేదో అది తెలుసుకొని నాకు ఆ మాట చెప్తే చాలన్నట. జాగ్రత్త, మీరు వినండి. ఆ తల్లి యొక్క ప్రేమ చూడండి, ఆ తల్లి యొక్క మమకారం చూడండి. ఈ అరణ్యములో భయంకరమైనటువంటి విష సర్పాలు ఉంటాయట. ఈ అరణ్యములో భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఉంటాయట. ఈ అరణ్యములో భయంకరమైనటువంటి జంతువులు ఉంటాయట. మరి ఏ జంతువు అయినా, ఏ విష సర్పమైనా నా కుమారుడిని ఏమైనా చేసాయేమో, నా కుమారుడు క్షేమంగా ఇంటికి వెళ్ళాడో లేదో అదొక్కటి మాత్రం చెప్తే చాలయ్యా అన్నట. ఈరోజున మీకేం అర్థమవుతా ఉంది? మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులైనటువంటి వారిని అలా వదిలేస్తే
తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా నువ్వు నాశనమైపోవాలని కోరుకోరు, లేకపోతే వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోవాలని కోరుకోడు. ఒకవేళ నువ్వు చూసినా చూడకపోయినా ఆ తల్లిదండ్రుల యొక్క మనసు ఎలా ఉంటుందో చెప్పనా? నా కొడుకు బాగుండాలి, నా కొడుకు ఆరోగ్యవంతుడిగా ఉండాలి, నా కొడుకు క్షేమంగా ఉండాలి, నా కొడుకు ప్రయోజకుడు అవ్వాలి, నా కొడుకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకునేటువంటి వారు తల్లిదండ్రులు. అంటే ఆ తల్లిని చూసి ఆ మాటలు విని ఆ కుమారుడట తను మారు వేషం తీసి తన తల్లిని కౌగిలించుకొని ఏడ్చాడట. ఆ తల్లి కౌగిలించుకొని ఏడ్చేటువంటి క్రమంలో ఆ యొక్క తల్లి అట ఆ బిడ్డ చేతిలోని ఒరిగిపోయి తన ప్రాణమును విడిచిపెట్టేసింది. ఈ రోజుల్లో ఎంతమంది బిడ్డలు, కన్న బిడ్డలు తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసేంత పరిస్థితి లేదు. చూడండి, మీరు ఆలోచించండి, ఎంతోమంది వదిలిపెట్టేస్తూ ఉన్నారు. వృద్ధాశ్రయాలు, అనాథాశ్రయాలు, రోడ్డు ప్రక్కల కదా. వారికి కొంచెం వృద్ధాప్యం రాగానే వారు లేవలేని పరిస్థితిలో, నడవలేనటువంటి పరిస్థితుల్లో వారికి ఏదైనా చేయాల్సిన కాడకు వచ్చేసరికి వారు పెట్టినప్పుడు, వారు తెచ్చినప్పుడు బాగానే బొగ్గలాడించుకుంటూ తిన్నాం, కానీ వారిని చూడడానికి వచ్చేసరికి వంతులు వేసుకుంటాం. వారిని చూడడానికి వచ్చినప్పుడే బోలుడని మాటలు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మన తల్లిదండ్రులైనటువంటి వారు అలాగో బాధపడతా మన గురించి దుఃఖపడతా ఏడుస్తా ఒకవేళ వారు చనిపోయారో అది నీ కుటుంబానికి, నీ తరతరాలకు ఒక భయంకరమైనటువంటి శాపమే. అందుకని నీ యొక్క తల్లిదండ్రులైనటువంటి వారిని నువ్వు ఎప్పుడూ కూడా సంతోష పెట్టాలి, ఆనంద పెట్టాలి. చాలామంది ఏడిపిస్తూ ఉన్నారు తల్లిదండ్రులైనటువంటి వారిని. అలా చేయమాకండి, అది నీ యొక్క ఆత్మీయ జీవితానికి అది క్షేమం కాదు. బైబిల్ గ్రంథంలో ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయొచ్చు. ఆ మాటలు కూడా చదవండి. 17వ వచనం కూడా చదవండి. 21:17 తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు కూడా, శపిస్తాడు కొంతమంది కదా, నోటికొచ్చినట్లు మాట్లాడతారు. అంటే ఇక ఆ మాట తల్లిని అనొచ్చా, తండ్రిని అనొచ్చా అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండదు కొన్నిసార్లు. ఆ తల్లిదండ్రులైనటువంటి వారిని అనకూడనటువంటి మాటలు అంటూ ఉంటారు. అరే, ఒకవేళ నీ భార్యనంటే ఊరుకుంటుందా ఆవిడ? నాన్న రభస చేసి తీసుకెళ్ళి నిన్ను రోడ్డు మీద పడేస్తుంది. అటువంటి మాటలు మాట్లాడుతావు తల్లిని తండ్రిని. మాట్లాడబాకండి అలాగా. నోరుంది కదా అని చెప్పి తల్లిదండ్రులైనటువంటి వారిని అలా శపించమాకండి. వారు ఎప్పుడైనా మిమ్మల్ని అలాంటి శాపనార్థాలు పెట్టారా? నాకు తెలిసి అయితే ఎప్పుడు ఎవరో మంచి తల్లిదండ్రులు, గొప్ప తల్లిదండ్రులు, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటువంటి తల్లిదండ్రులు, దేవుడు నా వరకు నాకు తెలిసిన విషయాలు, ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా మీ బిడ్డలకు మంచి తల్లిదండ్రులే. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, మీ పిల్లలు అనబడినటువంటి వారు ఇక్కడ ఉంటే ఎవరైనా మీ తల్లిదండ్రులైనటువంటి వారిని శపించమాకండి. కొన్నిసార్లు ఏమంటారు చెప్పనా? ఏమిచ్చావు నువ్వు నాకు, ఏం పెట్టావు, ఏం చేశావు కదా. నేను ఒక ప్రశ్న వేస్తా మిమ్మల్ని, ఏం చేసావు, ఏం పెట్టావు అనే దానికాడికి వస్తే, నిన్ను ఒకవేళ కన్నప్పుడే తీసుకొని వెళ్ళి ఆ చెత్త కుండీలో పడేసి ఉంటే ఈరోజు నువ్వు కూడా ఒక సంచి పట్టుకొని చెత్త కాగితాలు ఏరుకుంటా పడేసినటువంటి ఆ రంగు డబ్బాలు కానీ, తాగేసిన వాటర్ బాటిల్స్ కానీ అవి ఏరుకొని ఆ సంచిలో తీసుకొని వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండేటువంటి వ్యక్తివి నీవు. అడగమాకండి అలా ఏం చేసావు, ఏం పెట్టావా అని. కొంతమందికి ఏంటంటే ఎంత పెట్టినా పరగడిపే, ఎంతైనా పెట్టు, ఇంకా ఏం పెట్టావని అడుగుతారు. ఎన్ని సంవత్సరాలు నిన్ను పోషించారు వాళ్ళు? 24 సంవత్సరాలు నీకు పెళ్ళయ్యేంతవరకు నీకు తిండి తిప్పలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పెడితే తిన్నావు? ఎవరు వండి పెడితే నువ్వు నీ కడుపు నిండా తిన్నావు? ఏం పెట్టావని అడుగుతా ఉన్నావు. 2 సంవత్సరాలు, 1 సంవత్సరం చూసుకునే కాడకు వచ్చేసరికి నేను చూసుకోలేకపోతున్నానండి అని అంటావా? ఎంత గుండె ధైర్యం కావాలి ఈ మాటలు మాట్లాడడానికి. కాబట్టి స్త్రీలారా, పురుషులారా, ఒకవేళ వివాహాలైనటువంటి మీరు ఎవరైనా సరే, భార్య అయినా భర్త అయినా సరే, అందరికీ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులైనటువంటి వారి ఎడల. వివాహమైంది కదా, నా తల్లిదండ్రులైనటువంటి వారు నిజమే తల్లిని తండ్రిని విడిచి భర్తను హత్తుకోవాలని చెప్పబడినటువంటి మాట వాస్తవమే. కానీ మర్చిపోమని చెప్పలేదు, విడిచిపెట్టేమని చెప్పలేదు, మాట్లాడొద్దని చెప్పలేదు, పట్టించుకోవద్దని చెప్పలేదు. చేయాలి.
భార్య వచ్చిన తర్వాత భార్య మాట విని తల్లిని తండ్రిని దూరం పెడతావా? కదా. మనకి తల్లిదండ్రుల కంటేనే తర్వాత ఎవరైనా సరే, భార్య అయినా ఇంకొకటైనా. కాబట్టి ముందు మనం శ్రద్ధ తీసుకోవాల్సింది ఎవరి మీద? మన తల్లిదండ్రులైనటువంటి వారి మీద. వాళ్ళు ఉండబట్టే కదా నీకు ఎంత చక్కగా ఎంత మంచి స్థితిలో వారు ఉంచగలిగారు. కాబట్టి నీ తల్లిని తండ్రిని నువ్వెన్నటికీ కూడా శపించేటువంటి బిడ్డవుగా ఉండకుందువు గాక. అందరి గట్టిగా ఆమేన్ చెప్దాము. తల్లిని తండ్రిని తిట్టకూడదు, శపించకూడదు, శాపనార్థాలు పెట్టకూడదు, వారి మీద బూతు మాటలు పలకకూడదు. ఇంకో మాట చెప్తున్నాను, వారిని కొట్టడానికి తెగించకూడదు. ఒకవేళ ఎవరైనా సరే అలాంటి పని చేస్తే నిర్మోహమాటంగా మీ తల్లిదండ్రుల యొక్క పాదాలు పట్టుకొని బ్రతిమలాడండి. నాన్న క్షమించు, అమ్మ క్షమించు, తొందరపడ్డాను, ఉడుకు రక్తం కదా, క్షమాపణ అడుగు. తప్పేముంది? వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకేం తెలుసు? ఆ బాధ మరలా ఆ బాధ చెప్పుకుంటే నువ్వెక్కడ ఆ బాధను చూసి నువ్వు తట్టుకోలేవేమని మరలా నీతో నవ్వుతో మాట్లాడుతున్నారు. కానీ వారి గుండె లోతుల్లో ఎంత బాధ ఉందో అడిగితే కానీ కదా తెలిసేది. నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకో నీ గురించి ఎంత బాధపడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు నా తల్లిదండ్రులైనటువంటి వారిని మనం గౌరవించాలి, ప్రేమించాలి, సన్మానించాలి, వారికి విధేయత కలిగి ఉండాలి, వారికి భయపడాలి. తల్లిదండ్రులైనటువంటి వారిని దుఃఖపెట్టి ఏడిపించకూడదు. జరిగినటువంటి యథార్థ సంఘటన ఒకటి చెప్పనా మీకు? చాలా జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తా. జరిగినటువంటి యథార్థ సంఘటన, ఒక ఊర్లోనంట 4 ఆడపిల్లలు, ఆ 2 తల్లిదండ్రులు కూలీనాలు పని చేసుకునేవాళ్ళు. ఆ కూలి పని మీద డబ్బులు ఎక్కువ రావట్లేదని వాళ్ళ నాన్న ఆటో కొనుక్కున్నాడట. ఆటో కొనుక్కొని ఆయన ఏమనుకున్నాడంటే తన భార్యతో మాట్లాడుతున్నాడు, మనం 4 పిల్లలను చదివించలేము, మనము ఒక బిడ్డను చదివించుకుందాం, ఆ బిడ్డను ప్రయోజకురాలుగా చేద్దాం, ఆ బిడ్డే చక్కగా అంతా చూసుకుంటుంది అనుకొని ఒక ఆటో కొని రేయం పగుళ్ళు కూడా ఆటో తోలుకుంటా తన కుటుంబాన్ని పోషించుకుంటా ఆ ఒక్క బిడ్డను చదివించుకుంటా ఆ తండ్రి ఆ తల్లి నిర్విరామము లేకుండా కష్టపడ్డారు. ఎలాగోలా ఇంటర్మీడియట్ అయిపోయింది, చక్కగా మరి ఒక మంచి కాలేజీలో సీటు సంపాదించుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి ఇంకొక సంవత్సరం అయితే ఆ బిడ్డ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండేది. అంత ఉన్నతమైనటువంటి చదువులు చదివించడానికి ఆ తల్లిదండ్రులైనటువంటి వారు బాగా ప్రయాసపడ్డారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఒక్క సంవత్సరం అయిపోతే మన బాధలన్నీ తీరిపోతాయి, ఈ ఒక్క సంవత్సరం అయిపోతే మన అప్పుల్లో నుంచి మనం బయటకు వచ్చేస్తాం, ఈ ఒక్క సంవత్సరం అయితే మనం పడినటువంటి ప్రయాసకి మరి 2 మన బిడ్డ సంపాదించి మనకిచ్చి మన కళ్ళంట నీళ్లు తుడుస్తుంది అని ఆశపడ్డారట. ఒక అర్ధరాత్రి వేళ సమయంలో ఈ పాప ఏం చేసిందో చెప్పనా? ఈ అమ్మాయి నాకు స్టడీ అవర్స్ లేకపోతే నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను చదువుకోవడానికి అని చెప్పి తన తల్లిదండ్రులైనటువంటి వారికి చెప్పి సాయంకాలం 7:30-8 గంటలకి బుక్స్ అని చెప్పి బుక్స్లో ఆ బ్యాగ్లో బట్టలు సర్దుకొని బయలుదేరి వెళ్ళింది. 11:30-12 గంటల ఆ టైంలో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందట ఈ తల్లిదండ్రులైనటువంటి వారికి. అయ్యా మీరు అర్జెంటుగా ఒకసారి పోలీస్ స్టేషన్కి రండి. అదరా వెళ్ళారు, ఏమైందా అని చెప్పి చివరాఖరికి తీరా చూస్తే ఆ బిడ్డట వివాహం చేసేసుకుంది. ఆ తల్లిదండ్రులైనటువంటి వారికి చెప్పపెట్టకుండా ఒక ఆటో తోలుకునేటువంటి ఒక ఆటో వ్యక్తిని ప్రేమించి ఆ బిడ్డ వివాహం చేసుకొని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నా తల్లిదండ్రులను బట్టి నాకు ప్రాణ భయం ఉంది, నన్ను చంపేస్తారేమని భయం వేస్తుందని చెప్పి ఎదురు తిరిగి వెళ్ళి ఆ తల్లిదండ్రుల మీద కేసు పెట్టిందట. ఈ పరిస్థితులన్నీ కూడా చూసినటువంటి ఆ తల్లిదండ్రులకి గుండె పగిలిపోయింది. అరే రే మేము ఎంత ప్రయాసపడ్డాం, మా యొక్క 24 సంవత్సరాల యొక్క కష్టార్జితం అంతా కూడా ఈ బిడ్డకే పెట్టాం కదా అని చెప్పి ఇక వాళ్ళకి అవకాశం లేక ఏం చేయాలో వారికి అర్థం కాక తెల్లారే వరకు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఇవ్వండి. తెల్లారిన తర్వాత వచ్చేటప్పుడు ఆ పురుగుల మందు షాపులోకి వెళ్ళి పురుగుల మందు కొనుక్కొని ఇంటికి వెళ్ళి తన 3 బిడ్డలకి ఆ భార్యాభర్తలు 2 మొత్తం 5 ఆ రోజు ఆ పురుగుల మందు కలుపుకొని అన్నం తినేసి చనిపోయారు. గల కారణం ఏంటో చెప్పనా?
ఆ బిడ్డను ప్రయోజకురాలుగా చేసినటువంటి తల్లిదండ్రులైనటువంటి వారిని దుఃఖపెట్టి ఆ తల్లిదండ్రులైనటువంటి వారి యొక్క చావుకు కారణమైపోయింది. ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను అలా ఏడిపించట్లేదు, ఎంతమంది బిడ్డలు బాధ పెట్టట్లేదు. ఇష్టానుసారం అయిపోయింది కదా, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేయాలి, తల్లిదండ్రులు చెప్పింది వినే పరిస్థితి లేదు. వాళ్ళు ఏడ్చుకుంటానే ఆ పిల్లల యొక్క సంతోషం కోసం మనసు చంపుకొని ఆ పనులన్నీ చేయాల్సి వస్తూ ఉంది. వాళ్ళకి తెలుసు, అయ్యో వీడి భవిష్యత్తు అంతా కూడా బాగోదయ్యా, కానీ ఏం చేస్తాం, వాడు మాట వినట్లేదు. ఎంతో దుఃఖముతో ఆ బిడ్డను ఎలా అయినా సరే సంతోషంగా ఉంచుట కొరకై ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో ఆలోచన చేయి. పోనీ వివాహం చేసుకునేటువంటి ఆ బిడ్డ ఏమైనా సంతోషంగా ఉందా? ఒక నెల రోజులు ఆగిన తర్వాత ఆటోతో సహా ఒకసారి ఆడు పారిపోయాడు. ఈమె ఎవరు లేరు, అనాథ అయిపోయింది, ఒంటరి అయిపోయింది. ఇటు చూస్తే తల్లిదండ్రులు చచ్చిపోయారు, ఇటు చూస్తే భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో ఎవరు లేని సమయాలు ఉరి పెట్టుకొని చచ్చిపోయింది ఆమె కూడా. కేవలము తల్లిదండ్రులైనటువంటి వారిని దుఃఖపెట్టి బాధ పెట్టి వారిని ఏడిపించి వారు చావుకు కారణమైనటువంటి ఆ బిడ్డ చివరాఖరికి తన జీవితంలో నెమ్మది లేదు, తన జీవితంలో సమాధానం లేదు. తను కూడా ఒక భయంకరమైనటువంటి చావు చావలసి వచ్చింది. ఈరోజున ఒకవేళ నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు ఏడిస్తే అది రేపటి దినమున తిరిగి మరలా నీ దగ్గరికి వెతుక్కుంటా వస్తుంది. నీవు కూడా దుఃఖపడేటువంటి పరిస్థితులు రావనుకుంటున్నావేమో. ప్రస్తుతము నువ్వు నవ్వుకోవచ్చు, మీ తల్లి తండ్రి ఏడుస్తూ ఉంటే ప్రస్తుతం బాగుందనుకో. మాకు భవిష్యత్తు గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. వారిని ఎంత ఏడిపించావో అంతకంటే ఎక్కువగా ఏడ్చేటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. జాగ్రత్త సుమి. అందులో సరిగట్టిగా హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. ధైర్యం చేయమాకండి, తెగించమాకండి. అందుకని మన తల్లిదండ్రులైనటువంటి వారిని మనము సంతోష పెట్టాలి. పక్కన వాళ్ళతో చెప్పండి, తల్లిదండ్రులని సంతోష పెట్టాలని చెప్పండి. తల్లిదండ్రులను సంతోష పెట్టాలి. చివరిగా ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. చదవండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం చివరి భాగాలను నేను చదువుతున్నాను చూడండి. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను, ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. తల్లిదండ్రులైనటువంటి వారికి ఏం చేయాలి? ప్రత్యుపకారము చేయాలి. అపకారం చేయకూడదు. మేలు అనుభవించి వారికి కీడు చేయకూడదు. ప్రత్యుపకారం. యేసు ప్రభుల వారు భూమి మీద, మరి మీకు తెలుసు కదా, మరియా యేసేపులు అనబడినటువంటి వారిని తల్లిదండ్రులుగా దేవుడు చేసుకున్నాడు. మరి ఆ మరియా గర్భవతి అయిందని తెలిసినప్పుడు ఎన్ని అవమానాలు. పురుషుని యొక్క ప్రమేయం లేకుండా గర్భవతి అయిందంటే అది ఎంత హేళన. ఆమె ఎంత దుఃఖపడవలసిన పరిస్థితి. చాలా బాధపడింది. అయినా సరే దేవుని కొరకు ఆమె అలా నిలవబడింది. కాబట్టి ఆ యొక్క తల్లి పడినటువంటి ఆ భయంకరమైనటువంటి బాధను దేవుడు అర్థం చేసుకున్నాడు. అందుకని యేసు ప్రభుల వారు భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన నరరూపిగా ఉన్నారు. అందులో 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. తల్లిదండ్రులకి ఉపకారం చేశాడు, ప్రత్యుపకారం చేశాడు. నా తల్లి నా తండ్రి ఎన్ని అవమానాలు, నిందలు, ఇబ్బందులను ఎదుర్కొని మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఈ రోజున ఇలా ఉన్నాను అంటే ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా వారు తట్టుకొని నిలవబడ్డారు. కాబట్టి నేను వారికి ప్రత్యుపకారం చేయాలనే ఉద్దేశం చేత ఆ తల్లిదండ్రులైనటువంటి వారికి మేలు చేయడానికి యేసు ప్రభుల వారట ఆ యొక్క తల్లిదండ్రులైనటువంటి వారి దగ్గరే ఉండిపోయారు. మరి 9 మాసాలు మోసి కని పెంచింది కదా నిన్ను. అంతేకాదు, నిన్ను కనడానికి 70 ఎముకలు ఇరిగిపోయినంత ప్రసవ వేదన. ఒక బిడ్డ తల్లిని కనాలి అంటే ఎంత రక్తము ఒలికించాలి, ఎంత బాధపడాలి, ఎంత పెయిన్ ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా? మరి నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రత్యుపకారం చేస్తా ఉన్నావు. అయ్యో, నా తల్లిదండ్రులైనటువంటి వారు, నా తల్లి ఇంత బాధపడి ఇంత నన్ను కష్టపడి కంది, కాబట్టి నా తల్లికి నేను మరలా ప్రత్యుపకారంగా ఏం చేయాలి? ఏం చేస్తే వారు సంతోషపడతారు? ఏం చేస్తే సంతోషపడతారు? నేను చెప్తాను కొన్ని విషయాలు, జాగ్రత్తగా మీరు వినండి.
ఏం చేస్తే వారు సంతోషపడతారు? వారికి ఏమీ చేయాల్సిన పని లేదు. వారు ప్రక్కన కూర్చొని కాసేపు మాట్లాడండి. ఈ దినాల్లో మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత, ఇక పెళ్ళైన తర్వాత ఈడేమంటాడు చెప్పనా? పెళ్ళైన తర్వాత అందరూ మారిపోతున్నారు కానీ నేను మారను అంటాడు. అందరూ భార్య మాట అంటున్నారు, అరే ఆడి పెళ్ళ మాట అన్నాడు రా అని అంటున్నారు అందరూ. నేను అట్ట ఉండను, నేను నా తల్లిదండ్రుల తర్వాతే నా భార్య అంటాడు. మొట్టమొదటిగా మారిపోయేది ఈడే. పట్టుమని 10 రోజులు నిలకడ ఉండదు వీడికి కదా. ఆ తల్లిదండ్రులైనటువంటి వారిని అప్పుడు వరకు ఏమంటాడు? మా తల్లిదండ్రుల తర్వాత ఏదైనా సరే అంటాడు. చివరాఖరికి ఆ భార్య ఇంట్లోకి ఏ ముహూర్తాన కాలు పెట్టుద్దో కానీ, మహాతల్లి గారు కదా, కోడళ్ళైన వారు ఏం బాధపడమాకండి, నొచ్చుకోమాకండి. ఒకవేళ మీకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటే మీకు పరిస్థితులు ఎదురైతేనే ఉండుంటే బహుశా కదా. ఆ కొడుకుకి, ఆ తల్లికి, లేకపోతే ఆ తల్లి బిడ్డలకి, ఆ తల్లిదండ్రులైనటువంటి వారికి ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు అన్నీ కూడా నీటిలో కలిసిపోతాయి, మంట కలిసిపోతాయి. అసలు తల్లిదండ్రులకు అర్థం కాదు, ఈడు నా కొడుకేనా, ఈడు నా బిడ్డేనా, ఈడేంటి అసలు మాట్లాడట్లేదు, ఏమైంది, మారిపోయాడు. ఈడే అన్ని చాటు మాటను తీసుకెళ్ళిపోతాడు గదిలోకి. వాళ్ళ అమ్మోళ్ళు ఎక్కడ చూసేస్తారా అని. ఆ నేరేడు పళ్ళు తెచ్చుకునేది 2 పెడితే ఆమె సంతోషపడదా? ఏమైనా కేజీలు ఏమైనా అడుగుతుందా నిన్ను? ఇప్పటికే వాళ్ళకి ఆరోగ్యం బాగాక చాలా మరి ఇదివరకు దినాల్లో వారు చాలా ప్రయాసపడి కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఏదో నువ్వు నీ భార్యకు పెట్టుకునే దాంట్లో, నీ భార్యకు పెట్టుకునే దాంట్లో కొంచెం కొద్ది గొప్ప నీ తల్లిదండ్రులు లేనటువంటి వారికి కూడా పెట్టు. రేపటి రోజున నీ పిల్లలు కూడా అట్లా దాచుకోకుండా నీకు కూడా తీసుకొచ్చి పెడతారు. కొంతమంది భలే విచిత్రంగా చేసేస్తారండి అసలు కదా. ఆడవాళ్ళు అంటే కొంగుసట్టు కప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఇంతవరకు. ఇప్పుడు మగవాళ్ళకి ఏమైందో అసలు నాకు అర్థం కావట్లా కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ చూస్తారని చెప్పి వంకరగా సన్నగా ఇట్లా నడుస్తూ ఉంటారు. స్ట్రైట్గా నడవడే హీడు. అక్కడ వరకు బాగానే వస్తాడు. తలుపు తీయంగానే ఎదురుగా కూర్చున్నారనుకో, ఎక్కడ చూస్తే ఎక్కడ తినేస్తా. వాళ్ళకేం అవసరం లేదు, నువ్వు పెట్టేదాని కొరకు వాళ్ళు ఎదురు చూడట్లేదు. కానీ నీ ప్రేమ కొద్దీ మరలా నేను ఏదైనా ఉపకారంగా వాళ్ళకి చేయాలి అనే ఉద్దేశము చేత నువ్వు చెయ్యి. వాళ్ళు ఏమంటారు చెప్పనా? నాకు వద్దులేరా, నేను తినలేరా, నాకు పడట్లేదురా అంటారు. ఆ మాట నేను అనిపించుకో. కొంతమంది ఏమంటారు చెప్పనా? తెలివిగా నీకు బాగాలేదుగా, అందుకనే నేను తింటున్నాను, అందుకని నా భార్యకు పెట్టుకున్నాను, నా పిల్లలకు పెట్టుకున్నాను. తినేది తినంది తర్వాత సంగతి. అసలు అడిగావా నువ్వు తింటావా అని అడగాలి, పట్టించుకోవాలి. ఈరోజున చాలామంది బిడ్డలైనటువంటి వారు అలా తల్లిదండ్రులైనటువంటి వారిని పట్టించుకొనకుండా చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. నేనేమంటాను చెప్పనా? మీ తల్లిదండ్రులు లేనటువంటి వారికి నీ భార్య కంటే 5,000 రూపాయలు పెట్టి చీర కొంటావు, 5,000. లేకపోతే గట్టిగా మాట్లాడి మొహం ఎగబడితే ఇంకో 1000 పెడతావు. అక్కడ అబ్బే కాదు కూడదండి ఇంకో 1000 పెడతావు. సరే అందులో దశంభాగం 5,500 పెట్టి చీర కొంటా, నీకేమైంది? 500 పెట్టి చీర ఎందుకు? 200 కాటన్ చీరది మా అమ్మకి, ఆమె ఏం కట్టుకూడదు ముసలిదే అంటావు. అయ్యే నీ భార్య మరి పొడిచిది అందగత్తే మరి కదా, చూడసక్కంది. ఆ రోళ్ళకి చక్కగా అందగత్తే మరి. నువ్వు పెట్టే చీర చుట్టుకొని చక్కగా కలకల్లాడుతూ ఉండాలి నీ ముందు. నీ తల్లి మాత్రం, నీ తండ్రి మాత్రం మంచి కట్టుకోకూడదు నీ కళ్ళ ముందు. ఇదేం స్వార్థం? ఇలా తయారైపోయారు రోజు రోజుకి. మమకారం ఏమైపోయింది? తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ ఏమైపోయింది? స్త్రీలారా, మీరు మీ కుటుంబ జీవితాల్లో ఉంటే, ఒకవేళ వివాహాలు అయ్యి మీరు మీ అత్తగారు ఇళ్ళకి వెళితే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను, ప్రేమను పోగొట్టమాకండి. మనకేంటంటే అగ్గిపుల్ల వేయడమే అలవాటు కదా. అది కాలే అంతవరకు చూస్తావు. అమ్మయ్య కాలతంటే అప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది. నా తల్లిని నేను తండ్రిని విడిచిపెట్టి రాలేదా, ఈయన ఎందుకు రాడట బయటికి? ఏంటిది? క్రైస్తవుల లక్షణమేనా ఇది? దేవుని యొక్క వాక్యము నీకు అర్థమవుతా ఉందా? నీ తల్లిదండ్రులైనటువంటి వారిని నువ్వు చూడాలి, జాగ్రత్త పట్టించుకోవాలి. ఇటీవల కాలంలో
నేను జంక్షన్ బస్ స్టాండ్కి వెళ్తే ముసలావిడండి పాపం, ముసలావిడ. అయ్యా ఒకసారి ఫోన్ ఇవ్వా అంది. నాకు భయం వేసింది, ఇప్పుడు ఫోన్లు పట్టుకొని పారిపోతున్నారు కదా, ముసలావిడ ఏం పరిగెత్తదులే అనుకున్నా నేను. ఏమన్నా అడగడానికి శక్తి లేదు, ఏమి ఎక్కడ పరిగెట్టదులే, ఫోన్ ఇద్దాం. చెప్పమ్మా ఏం కావాలంటే, అయ్యా ఫోన్ చేయయ్యా అందే. ఎవరికి చేయమంటావమ్మా అంటే, నా కొడుకు చేయయ్యా అంది. ఏమ్మా అంటే, ఎప్పుడో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడయ్యా, అయ్యో ఫ్రూట్స్ తీసుకొస్తాను ఇక్కడే ఉండమ్మా అన్నాడు, ఎప్పుడో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, ఇంతవరకు అడ్రస్ లేడు, ఇంకా రాడు అనుకున్నాను. నాకు అర్థమైపోయింది విషయం. ఎన్నింటికి వదిలిపెట్టాడు, ఎప్పుడో పొద్దున్నే ఫస్ట్ బస్సు తీసుకొచ్చాడు అయ్యాడు, ఫస్ట్ బస్సు తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం అయిపోయింది, 5 అయిపోయింది. అక్కడ ఆడు ఇంతవరకు ఫ్రూట్లు దొరకలేదు, ఆడికి యాపిల్స్ కాయలు దొరకలేదా? అదంతా ఒత్తిదే వదిలించుకోవడానికి, ఆ తల్లిని చూడడానికి. ఆ తల్లిని చూడలేక ఆ కొడుకు ఎలా అయినా సరే వదిలించుకోవాలని బస్ స్టాండ్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. భలే బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్రైస్తవులంగా మనం ఇది చేయకూడదు. వదిలించుకోవడం కాదు, మన తల్లిదండ్రులు లేనటువంటి వారిని మనం తగిలించుకోవాలి. అలా అని చెప్పి తల్లిదండ్రులారా, మీరు కూడా బిడ్డల యొక్క సంసారాల్లో, కుటుంబాల్లో తలదూర్చి ఆ భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను పోగొట్టకూడదు. ఇది కూడా నేర్చుకోవాలి. వాళ్ళు ఏదో యవనస్తులు, మీ కాలంలో అలా ఉంది, ఈ కాలం కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం వాళ్ళు కూడా సంతోషంగా సందడిగా వారు మీ కాళ్ళ ముందు చక్కగా పిల్ల పాపలతో తిరగాలంటే వాళ్ళకు కూడా కొంత ప్రైవసీ కావాలి. ప్రతిదానికి పీక పట్టుకొని ఏంటి అత్త పెత్తనం చేస్తా అట్లా చేయకూడదు. నేను వేరే రకంగా మాట్లాడట్లేదు. అత్త పెత్తనం చేయకూడదు. కొంచెము ఆ బిడలైనటువంటి వారిని అర్థం చేసుకోవాలి. కోడళ్ళు కూడా మీరు ఒక మాట అనాలి, మీ అత్తయ్యని అత్తమ్మ అనాలి. ఏమనాలమ్మా? అదే రాదు, మనకెందుకు వస్తుంది? అత్తమ్మ అంటే అది ఎంత సంతోషంగా ఉంటుంది. అత్త ఒకటి వెళ్ళిపోతే చక్కగా అమ్మ కూడా, అత్తలోనే అమ్మను చూసుకోవాలి. కోడళ్ళు మీరు ఇంటికి చక్కగా కోడలుగా వచ్చారు, ఇప్పుడు మీరు అత్తమ్మ అంటే ఆమెకి ఎక్కడ లేనంత పులకరింపు, ఎక్కడ లేనంత సంతోషం. ఇక వాళ్ళ కూతురులు ఏం గుర్తొస్తారు ఇక ఆవిడికి? ఇక నీలోనే అన్నీ చూసుకుంటుంది. ఒక కూతురిగా, ఒక కోడలుగా, ఒక మనవరాలిగా. అబ్బో, ఇక అత్తను గనక బుట్టలో పడేశారంటే కోడళ్ళు ఇక ఆమె కడుపులో ఉన్నది కూడా తీసిపెట్టుద్ది. కోడళ్ళు మీరు నేర్చుకోవాల్సింది ఇదే. పోట్లాటకి, కయ్యాలకి, తగాదాలకి, ఆ సత్సంబంధాలకు దూరం చేయడానికి, చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారో, అత్తకు వచ్చిందంటే కోపం మామూలుగా ఉండదు, చీల్చి చెండాడేస్తుంది. గుమ్మం కూడా తొక్కనివ్వదు, జాగ్రత్త. ఇక ఆస్తిలో కనీసం ఈశ్వంత రవ్వ కూడా నీకు రానివ్వకుండా మొత్తం ఊడ్చిపెట్టేస్తుంది అత్త, జాగ్రత్త. అందుకనే అత్తలని తల్లులుగా భావించాలి ఏ కోడళ్ళైనా సరే. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. కాబట్టి ఈ రోజున తల్లిదండ్రులైనటువంటి వారికి మనం ఇన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్పడానికి అవకాశం లేదు, సమయం లేదు. కాబట్టి ఈ రోజున ఈనాటి దినాలలో, ఈ యొక్క దినాలలో ఎక్కువగా తల్లిదండ్రులైనటువంటి వారిని పట్టించుకోనకుండా వదిలేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో మన సంఘ బిడ్డలో ఎవరో కూడా ఉండకుందుము గాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్దాము. ఆమేన్. కాబట్టి ఈ రోజున వెళ్తా చక్కగా మీ అమ్మగారికి ఏదైనా తీసుకొని వెళ్ళావు, సరేనమ్మా? ఎక్కడుందయ్యా ఇంకా అమ్మగారు? ఆమె ఎక్కడుందో పాపం అనాథాశ్రయంలో, ఒకసారి పట్టించుకో, ఫోన్ చేయి, పలకరించు. ఏమ్మా చాలా రోజులైంది నీ మాటిని, పాపం ఆవిడ ఎంత పులకరించిపోతుంది, ఎంత సంతోషము. అలాగే భర్తలారా, ఆడపిల్లలకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, అది గుర్తుపెట్టుకో. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇక ఈయన సిర్రుబుర్లాడుతూ ఉంటాడు, ఈయనకి ఎక్కడ లేనంత పౌరుషం వచ్చేది. మరి నీ తల్లిదండ్రులను చూసుకోకపోతే నువ్వు ఎగురుతావయ్యే, మరి ఆమెకే వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత లేదా? ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. ఎందుకు లేదు? నీకెంత ముఖ్యం వాళ్ళకు కూడా అంతే ముఖ్యం. అలా అని చెప్పి పద్దాకడ రోజు బ్యాగ్ వేసుకొని బయలుదేరుతుంటే ఊరుకోడు ఏ భర్తలో కూడా. రోజు కాదు, ఎప్పుడైనా ఒకసారి కొంచెము పలకరింపు కదా. కాబట్టి చక్కగా అన్నిటినీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా కుటుంబాల్లో అందరినీ మేనేజ్ చేసుకుంటా, ఇటు తల్లిదండ్రుల్ని, అటు భర్తని, ఇటు అత్తమామల్ని,
తోటి కోడల్ని అందరితో కూడా మనం సఖ్యత కలిగి సమాధానంగా చక్కగా సహోదర భావం కలిగి ఒక అమ్మలాగా నాన్నలాగా అందరినీ కూడా భావించుకుంటా మనము ముందు కొనసాగిపోయేటువంటి క్రైస్తవులంగా ఉందము గాక. ఆమేన్. నేను మరలా చెప్తున్నాను, మీ బిడ్డలు మార్గాలు తప్పి త్రోవ తప్పి దారి తప్పిపోయారంటే కేవలం తప్పు మీదే. ఇది మీదే అని నేను ముమ్మాటి చెప్తా. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నా పిల్లోడితో నువ్వు మాట్లాడవచ్చుగా అన్నాడు. ఏం మాట్లాడినా? ఏం మాట్లాడమంటారండి అన్న. ఆడు మందిరానికి రావట్లేదు, ఎక్కడున్నాడు? ఆడు గోళీలు ఆడుకుంటున్నాడు అక్కడ. ఇప్పుడు నువ్వు వచ్చి ఆడి మందిరానికి తీసుకురావాలి అన్నాడు. సరే వస్తాను పదండి అన్న. ఆడు వాళ్ళ నాన్న అంటేనే భయం లేదు కాడికి, ఇక నేనంటే భయపడతాడా? పాస్టర్ గారు వచ్చాడంటే ఆడు ఇంకా 2 గోళీలు తీసాడు జేబులో నుంచి. నా పరువు తీసేయడానికి కాకపోతే ఏముంది ఇక్కడ? ఆడు 2 గోళీలు తీసే పెట్టండ్రా. ఆడు వెళ్ళిపోయేవాడిని కూడా కేకేస్తున్నాడు. వీళ్ళ నానంటే పాస్టర్ గారు వచ్చాడు రా నీతో మాట్లాడాలంటున్నాడు. వస్తానులే అక్కడ ఉండమను. బాబోయ్, అనవసరంగా ఇలాంటి తగాదాలు ఉంటాయి. ఈ ఫీల్డ్ ఎలాంటిదంటే అసలు చెప్పుకోలేం, కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయలేం, చాలా గడ్డు పరిస్థితులు. ఇక నాకు అర్థమైపోయింది, వీడు అసలు ఎవరి మాట వినేటట్టు లేడు. ఇక తల్లిదండ్రులకు లోబడలేనాడు, ఇక సేవకుడికి ఏం లోబడతాడు? సేవకుడు అంటే ఇంకేం భయపడతాడు? కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారులారా, మీరే మీ పిల్లల్ని భయపెట్టాలి. ఏ పెట్టాలి చెప్పండి అమ్మ, గడి చెప్పాలి. ఏం పెట్టాలి? భయపెట్టాలి. కొంతమంది అంటారు, అయ్యా ఆడు చచ్చిపోతానని బెదిరెత్తున్నాడు. సావని నిజంగా చస్తాడా? చచ్చిపోతానని బెదిరించేవాడు అసలు సావడు. మీకు అర్థం కావట్లా. వీళ్ళు చంపేస్తారు ఎదుటోళ్ళని. ఇదిగో ఇంకేముంది, నేను ఎక్కేస్తున్నా అంటారు. ఎక్కడికి ఎక్కుతారు వాళ్ళు? మనకు నిద్ర లేకుండా చేస్తారు కొన్నిసార్లు. ఎక్కడికి ఎక్కరు? జాగ్రత్త. మీ పిల్లలు అలా మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని లొంగ తీసుకుంటున్నారు. అందుకని ఏంట్రా చచ్చేది, సత్య సాగు అని చెప్పి 4 తీతలు తీసి కుదురు చేయాలి, క్రమపరచాలి వాళ్ళని. అంతే తప్ప చచ్చిపోతాను అంటున్నాడు. అయ్యా అందుకని ఫోన్ కొనిచ్చామయ్యా, ఫోన్ కొనిచ్చిన కాడి నుంచి వాడు మా స్వాధీనం. ఫోన్ కొనివ్వడం తప్పు, వాడు మా స్వాధీనంలో లేడు అనడం ఇంకా పెద్ద తప్పు. ఎవడు కొనిమ్మన్నాడు నిన్ను? ఫోన్ ఎవడు అలవాటు చేయమన్నాడు అసలు వాడికి? కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెసులుకొని జ్ఞానము కలిగి మీ పిల్లలైనటువంటి వారికి కొంచెం భయం నేర్పుకొని దేవుని సన్నిధికి నడిపించుకోనండి. దేవుని సన్నిధికి ఒకవేళ రాకపోతే మీ పిల్లలైనటువంటి వారిని పట్టుకొని దేవుని సన్నిధికి చక్కగా తీసుకొని రండి. దైవ జ్ఞానములో ఆ పిల్లలైనటువంటి వారు వర్ధిల్లాలి. కాబట్టి ఈ రోజున తల్లిదండ్రులకి అవిధేయులంగా ఉండకూడదని మనం ఈ యొక్క అంశం మీద మనం మాట్లాడుకున్నాం. వచ్చే వారము మరికొన్ని అంశాల మీద మనం మాట్లాడుకుందాం. ఆ కృప కలిగినటువంటి దేవుడు ఇంకా ఆధ్యాత్మిక లోతైనటువంటి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనందరికీ కూడా వినిపింప చేయునుగాక. ఆమేన్. ప్రభు ఈ పరిశుద్ధ వాక్యంను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. మీ చేతులు దేవుని వైపుకెత్తి, ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు. ఒక 2 నిమిషాలు మీ చేతులు దేవుని వైపుకెత్తి చిన్న ప్రార్థన చేసుకో. మీ తల్లిదండ్రులైనటువంటి వారిని ఒకవేళ నువ్వు దుఃఖ పెడితే, నువ్వు బాధ పెడితే, నువ్వు ఏడిపిస్తే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషపడాలట, నిన్ను బట్టి ఆనందపడాలి, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు గౌరవం కలిగి ఉండాలి. నీవు వారికి చక్కటి సంతోష కారణముగా ఉండాలి. నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పుకోవాలి నిన్ను బట్టి. ఒకవేళ గనక నువ్వు బాధ పెడతా ఉంటే, ఏడిపిస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులైనటువంటి వారు ఎంత కృంగిపోతారు, ఎంత కుమిలిపోతారు. దైవజనంగమా, ఈ దినాల్లో ఎంతోమంది తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారంటే గుండె పగిలిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాటలు వింటూ ఉంటే వారి యొక్క హృదయములో నుంచి ఎంత వేదన. వాళ్ళు ఏడవడానికి కూడా శక్తి లేనంతగా ఏడుస్తున్నారు బిడ్డలను బట్టి. ఈరోజున ఇక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్యమైనటువంటి నీవు నేను కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని విని నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. మన తల్లిదండ్రులైనటువంటి వారిని మనం గౌరవించాలి. మన తల్లిదండ్రులైనటువంటి వారిని మనం ప్రేమించాలి. మన తల్లిదండ్రులైనటువంటి వారికి మనం విధేయులమై ఉండాలి.
మన తల్లిదండ్రులైనటువంటి వారిని మనం సంతోషపెట్టాలి. మన తల్లిదండ్రులైనటువంటి వారికి మనం భయపడాలి. మన తల్లిదండ్రులైనటువంటి వారిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థం చేసుకో దేవుని యొక్క వాక్యాన్ని. ఒకవేళ నీ తల్లి అంటే, నీ తండ్రి అంటే నీకు భయం లేకపోతే ఇక నువ్వు దేవునికి కూడా భయపడవు. కనిపించేటువంటి నీ తల్లిదండ్రులకే భయపడకపోతే ఇక దేవునికి ఏమాత్రం నువ్వు భయపడగలుగుతావు? చిన్న ప్రార్థన చేసుకో. దయగలిగిన ప్రభువా, విన్నటువంటి వాక్య భాగాలు మా హృదయంలో నీరుకట్టి ఫలింపచేయండి. ఇక్కడ ఉన్నటువంటి మేమందరము కూడా మా తల్లిదండ్రులు అనబడినటువంటి వారికి, ఇదిగో నాయన పెద్దలైనటువంటి వారికి మేము భయపడేటువంటి వారము ఉండడానికి సహాయం చేయండి. అటువంటి జ్ఞాన హృదయమును దయచేయండి. ఈ దినాల్లో నా ప్రభు ఎక్కువగా బిడ్డలకి తండ్రి భయం లేదు, తల్లి భయం లేదు నాయన. తల్లిదండ్రుల ముందే విచ్చలవిడితనంగా భయంకరమైనటువంటి త్రాగుడు, వ్యసనాలు, పాపానికి అలవాటు పడిపోయారు. తల్లిదండ్రులు చూస్తూ ఉండగానే పిల్లలు ఎంతోమంది పాడైపోయి చెడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నాయనా ఇదిగో నాయన, మేము అలాగో కాకుండా మా తల్లిదండ్రులు అంటే మేము భయపడతా, మా తల్లిదండ్రులైనటువంటి వారిని ఏడిపించకుండా, బాధ పెట్టకుండా, మా తల్లిదండ్రులైనటువంటి వారికి విధేయత చూపిస్తా, మా తల్లిదండ్రులైనటువంటి వారికి ప్రత్యుపకారం చేయాలి నాయన. అపకారం చేయకూడదు, కీడు చేయకూడదు నాయన. మేము ఉపకారం చేసేటువంటి బిడ్డలంగానే ఉండడానికి సహాయం చేయమని విన్నటువంటి వాక్య భాగాలు మేము వదిలిపెట్టకుండా, మర్చిపోకుండా, ఇదిగో నా ప్రభ అన్యజనుల వలె కాకుండా నీ యొక్క దైవ బిడ్డలముగా నా ప్రభ, నీ బిడ్డలముగా, నీ ప్రజలముగా నీవు ఏర్పాటు చేసుకునేటువంటి సొత్తుగా మేమందరం కూడా ఉండి నీ వాక్యానికి లోబడేటువంటి వినయము, విధేయత కలిగినటువంటి పిల్లల వల్ల మేము ప్రవర్తించడానికి సహాయం చేయమని యేసు నామం పేరట ప్రార్థించి బ్రతిమలాడి ఈ మనవలన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరి గట్టిగా ఆమేన్ చెప్దాము. ఆమేన్, ఆమేన్.